హాయ్, హలో, నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? వెల్కమ్ టు దావత్ దిల్సే. సో, కనిపిస్తున్నాయా లేదా? కనబడ్డది కదా? చేపలు. ఇలాంటి చేపలు కాదు, కొర్రమీన పట్టుకొచ్చిన. మస్తు రోజులైతుంది తినక. ఇయ్యాల డాడీని అయితే కాకబట్టిన కొర్రమీన కావాలంటే పట్టుకొచ్చిండు. గిట్ల పులుసు చేసుకొని కలుపుకొని ముద్దకో ముక్క పెట్టుకొని తింటా అంటే ఆహా, నిజంగా కొర్రమీన అంటే కొర్రమీనే. ఏ చేప సాటి రాదు. మస్తు అంటే మస్తు కుదిరింది. లేట్ లేకుండా ముచ్చటేదో చెప్పేస్తా. అంతకన్నా ముందు కొత్తగా వచ్చినోళ్ళు కొంచెం చూసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? ఇగో కొట్టుకొచ్చిన అంటే ముక్కలు చేసి తీసుకొచ్చిన, 1-2 సార్లు మంచిగా కడిగి. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో పసుపు వేసుకుందాం, ఓ పావు చెంచాడు. అట్లనే కారం మీరు ఎంత తింటారో అది చూసుకొని వేసుకోండి. మళ్ళీ కూరలు కూడా ఎత్తా కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇంత ఉప్పు కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఇదే మన మసాలా, మెయిన్ మసాలా అదే చేపల మసాలా. ఉల్లిగడ్డని మంచిగా మంట మీద కాల్చుకోండి. పైన ఆ నల్ల పొట్టు అంతా తీసేసి తర్వాత ఓ స్పూనడు జీలకర్ర, ఒక పావు చెంచాడు మెంతుల్ని కూడా అట్లనే వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిగడ్డ, జీలకర్ర, మెంతుల్ని ఈ మూడింటిని కొంచెం నీళ్ళు వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అది కాన్సెప్ట్. మీరు కావాలనుకుంటే దాంట్లోనే ఇంత లవంగాలు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. స్టవ్ ముట్టించిన ఆల్రెడీ గిన్నె పెట్టి నూనె కూడా వేసుకున్నా. ఓ 4 చెంచాల నూనె అయితే వేసుకున్నా. నూనె కొంచెం వేడైన తర్వాత ఓ చిన్న స్పూనుడు జీలకర్ర, ఓ 10 గల మెంతులు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నా. ఓ 4-5 పచ్చిమిరపకాయలని అట్లా పొడుగుతా కడిగేసి వేసుకుందాం. అట్లనే ఓ పెద్ద చెంచాడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం ముద్ద కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు చూస్తాలుగా ఈ కలర్ రావాలి. ఇట్లా ఫ్రై అయితే మంచిగా వాసన కూడా వస్తుంది, మంచిగా ఫ్రై అవుతుంది, కూరకు మంచి టేస్ట్ ఉంటుంది. వేసేసిన మసాలా మళ్ళీ అది ఏది వేసినా అని మళ్ళీ మీరు అటు ఇటు కాకుండా నేను చెప్తా. ఇందాక చూపెట్టిన కదా ఉల్లిగడ్డ కాల్చుకున్నా అని, అదే ఉల్లిగడ్డలు, జీలకర్ర, మెంతులు పేస్ట్ని వేసుకున్నా, సరేనా? ఇట్లా వేసుకొని నూనెలో మంచిగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని 5-6 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోండి. చూస్తాలుగా ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ చేపలు వేసుకున్నావు కదా, మళ్ళీ ఇల్లు ఎందుకు అని అంటే ఇది కూర గ్రేవీ కాబట్టి ఇలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆ మిక్సీ జార్లోనే కొంచెం నీళ్లు పోసి ఆ మసాలా అంతా కూడా అటు ఇటు పోకుండా దీంట్లో వేసేయండి. ఇప్పుడు మూత పెట్టి ఓ 5-6 నిమిషాలు గిట్లా నూనె పైకి సపరేట్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి. చూస్తాలు కదా ఇంకొంచెం అయితే గంగల కలుసు కింద అడుగున కూడా పట్టు. సో టైంకి తీసిన మూత ఇట్లా మంచిగా కలుపుకొని ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను 3-4 టమాటాలు వేసుకున్నా, మంచిగా వండినాయి. అట్లనే టమాటాలు మంచిగా ఉడకాలి కదా, ఉప్పు కూడా వేసుకుందాం. ఆల్రెడీ చేపలు కూడా వేసుకున్నా. ఇప్పుడు గ్రేవీకి సరిపడా ఉప్పు వేసుకుంటాను. మళ్ళీ మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అక్కడక్కడ కాకపోతే ఇట్లా చెంచాతో అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కారం చూసి భయపడకండి, నేను ఇంతే తింటా, మీరు చూసుకొని వేసుకోండి. అట్లనే ఓ 2 చెంచాల ధనియాల పొడి. జీలకర్ర పొడి ఎత్తలేను ఎందుకంటే ఆల్రెడీ మనం జీలకర్ర పేస్ట్ వేసినాం కదా, ఇది సరిపోతుంది, సరేనా? ఇప్పుడు ఈ మసాలాలంతా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఒక 5 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు అంటే చింతపండుని నానబెట్టిన, ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండుని నానబెట్టిన దాని పులుసు వేసుకుందాం. ఇట్లా బాగా వండుకొని వేసుకొని, మీకు పులుపు అంటే బాగా తింటే బాగా వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి, అసలు తినకపోతే వేసుకోకండి, పర్లేదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత ఇట్లా బబుల్స్ వస్తా అంటే ముందుగాల మనం కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని, అది వేసుకుందాం. ఇప్పుడు చేప ముక్కలకి ఈ మసాలా అంతా కూడా మంచిగా తగిలేటట్టు ఒకసారి మంచిగా కిందికి మీదికి కలుపుకొని మూత పెట్టుకుందాం. మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకండి, కింద అడుగంటుతుంది. ఎందుకంటే గ్రేవీ తిగ్గా ఉంది కదా, అందుకే మంచిగా స్లోగా సిమ్లో పెట్టి గిట్లా కుతుకుత అనుకుంటా నూనె కొంచెం పైకి రాగానే అప్పుడు నీళ్ళు పోసుకోండి. చేప ముక్కలు కదా మెల్లమెల్లగా కలుపుకోవాలి. చికెన్ అంటే మనం ఆర్పారు కలుపుకోవచ్చు, చేపలు కదా దానికి ఏం కావద్దన్నట్టుగా అట్లా కలుపుకొని మీకు నీళ్ళు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. నేనైతే గిలాసడు నీళ్ళు అయితే పోసుకున్నా, సరిపోతుంది. ఇది ఉడికి మన గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు నాకు ఆ గ్రేవీ సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసి గిట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించి దీంట్లో 5 రూపాయల ప్యాకెట్ మనకు బయట దొరుకుతుంది, ఫిష్ మసాలా అంటే ఇస్తాడు, అది వేసుకోండి. లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్, సరేనా? ఇప్పుడు ఇంత కొత్తిమీర కూడా పడేసి
మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడకబెడితే మన కొర్రమీను చేపల కూర రెడీ. మస్తు అంటే మస్తు కుదిరింది. మీరు ఒకవేళ ఇట్లా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను. సరే మరి ఉంటానా, మళ్ళీ కలుద్దాం.